ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. లెట్ ఆల్ దట్ యు డూ బి డన్ ఇన్ లవ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. లేఖనం అంటుంది కదా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆ ప్రేమ మనలను కాపాడుతుంది. మన కొరకు ప్రాణము పెట్టినటువంటిది ఆ ప్రేమ. ప్రతి పరిస్థితిలో, ప్రతి వ్యతిరేకతలో, మన తిరుగుబాటును మనమెంతో ఆయాసపరిచినప్పటికీ ఇంకనూ ప్రేమిస్తుంది ఆ ప్రేమ. పరిస్థితుల ప్రభావము చేత నీవు నిర్లక్ష్యము చేసినప్పటికీ, నీవు తిరుగుబాటు చేసినప్పటికీ, కించపరిచి అవమానపరిచినప్పటికీ నిన్ను ప్రేమించేది ఆ శాశ్వతమైన ప్రేమ. నీ ఇరుకులో, ఇబ్బందిలో, నీ అనారోగ్యములో, నీ వ్యాధిలో, బాధలో, సంతోషములో, మెట్టుకు ప్రతి పరిస్థితిలోనూ నిన్ను ప్రేమించేటటువంటిది ఆ ప్రేమ. ప్రతిదినం ఆయన ప్రేమను అనుభవిస్తున్న మనం ఆ ప్రేమను ప్రకటించగలుగుచూ ఉన్నామా? ఆ ప్రేమ నిజముగా మనలో పనిచేస్తూ ప్రభావితము చేయగలుగుతుందా నిన్ను? వాస్తవానికి ఈ దినము మనం ఏమై ఉన్నామో అది ఆయన ఉచితమైన కృప. ఇంత ప్రేమిస్తున్న దేవునికి, నీ కొరకు ప్రాణము పెట్టిన దేవునికి నీవేమి చేయగలుగుతున్నావు? ఆలోచన చేసావా? దేవుడు ఒక చిన్న మాట మనతో మాట్లాడుతున్నాడు. మీరు చేసే ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయండి. దేవుని ప్రేమను ప్రకటించేలా, ఆయన ప్రేమను ప్రతిబింబించేలా మీరు జీవించండి అని పిలుపునిస్తూ ఉన్నాడు. లేఖనం అంటుంది, నీవెంతటి వాడవైనా, గొప్పవాడివి కావచ్చు, వివిధములైన నైపుణ్యతలు, విస్తారమైన జ్ఞానము కలిగిన వాడవైనా, నీవు బలవంతుడవైనా, అధికారము కలిగిన వాడవైనా, ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. ప్రేమ స్వప్రయోజనము ఆలోచన చేయదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదు. అమర్యాదగా, డంబముగా ప్రవర్తించదు. సహనము కలిగి దీర్ఘకాలము సహించేదిగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీతో మాట్లాడుతున్న నీ దేవుని అయిన యేసయ్య ప్రేమ అలాంటిదే. నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రేమ ఆయనది. యోగ్యత లేని మనకు యోగ్యత ఇచ్చినటువంటి ప్రేమది. మన భారాన్ని అనుదినము భరించే ప్రేమ. నీ మీద కోపపడక క్షమించే దేవుని ప్రేమ అది. నీవు తృణీకరించి అవమానించిన, నిన్ను ఆదరించి హత్తుకుని నీ కొరకు ప్రాణము పెట్టిన ప్రేమది. వాస్తవానికి మనము ప్రేమించేమని కాదు, కానీ ఆయనే మొదట ప్రేమించాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుండని లేఖనం మాట్లాడుతుంది. ఆయన మాదిరిగా ఉంచిన జీవితాన్ని జ్ఞాపకము చేసుకుందాం. ఆయన ప్రతి మాటలో, ప్రతి కార్యములో, ఆజ్ఞలో, వాగ్దానములో ప్రేమ ఉన్నది. విడువని, ఎడబాయని ప్రేమ అది. ఆయన నామము కలిగిన జనాంగముగా, ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడిన వారముగా
ఆయనకు సాక్షులుగా ఆయన ప్రేమలో నిలిచియుండి చేసే ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయమని పిలుపునిస్తూ ఉన్నాడు ఆయన. నీవెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితాన్ని తరచి చూసుకుంటే నీ జీవితంలో ప్రతి అడుగు ఆయన ప్రేమ ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. మన జీవితంలో ఈ నూతన దినం ఆయన అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం. ఈ ఆధిక్యతలో నిలుచున్న మనం ఆయన ప్రేమను ప్రకటిస్తూ ప్రతి కార్యాన్ని ప్రేమతో చేస్తూ ఆయన మహిమపరచటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్య మీకు వందనాలు. ప్రేమ కలిగిన దేవా మీకు వందనాలు. యోగ్యత లేనటువంటి మమ్ములను నీ ప్రేమ చేత యోగ్యులుగా మీరు నిలవబెట్టారు. ఈ దినము మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృపని, నీ ప్రేమ కార్యమని మీకు వందనాలు తెలియచేస్తున్నా. మీ మాట చొప్పున ఇది మొదలుకొని మీ ప్రేమను ప్రకటించే రీతిలో మేము చేయు ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయగలగటానికి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.